లక్కీ భాస్కర్ వెంటాడుతున్న లిక్కర్ కేసు. వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కేసులు వెంటాడుతున్నాయి. ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కొలంబో వెళ్లకుండా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆయన్ని అడ్డుకున్నారు. మరోవైపు లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయకపోతే యూనిఫామ్ లేకుండా చేస్తామని సిట్ అధికారులు బెదిరించారంటూ ఏపీ డీజీపీకి లేఖ రాశారు హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి. అయితే మదన్ రెడ్డి ఆరోపణలని తీవ్రంగా ఖండించారు సిట్ అధికారులు. దీనిపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షాక్ ఇచ్చారు పోలీసులు. కొలంబో వెళ్తున్న చెవిరెడ్డిని బెంగళూరు ఎయిర్పోర్టులో అడ్డుకున్నారు పోలీసులు. లుకౌట్ నోటీసులు జారీ అయినందున చెవిరెడ్డిని విదేశాలకు వెళ్లకుండా నిలువరించామన్నారు పోలీసులు. లిక్కర్ కేసుకు సంబంధించి డీజీపీకి లేఖ రాశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ మదన్ రెడ్డి. ఆ కాపీని సీఎం, డిప్యూటీ సీఎంకు పంపారు. లిక్కర్ కేసులో తాము చెప్పినట్టు రాసి సంతకం చేయాలని సిట్ అధికారులు ఒత్తిడి చేశారన్నారు. చెవిరెడ్డికి లిక్కర్ కేసుతో సంబంధం ఉందని, 200 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు రవాణా చేశానని ఒప్పుకోవాలంటూ వేధించారన్నారు హెడ్ కానిస్టేబుల్. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వను అన్నందుకు యూనిఫామ్లో ఉన్న తనపై 10 మంది సిట్ సిబ్బంది దాడికి దిగారన్నారు. తల, ముఖం, వీపు భాగంలో దాడి చేశారన్నారు. తన చేతి వేళ్లు పట్టుకుని వెనక్కు వంచేశారని డీజీపీకి రాసిన లేఖలో వివరించారు మదన్ రెడ్డి. ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు కానీ తాను ఒంటరిగా మళ్లీ సిట్ అధికారుల ముందుకు వెళ్లబోనన్నారు. హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ఆరోపణలపై సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మదన్ కొత్త డ్రామాకు తెరతీశాడని ఆరోపించారు. విచారణలో సిట్ అధికారులు కొట్టారన్నది అబద్ధమన్నారు. కుట్రకోణాన్ని బహిర్గతం చేస్తామన్నారు సిట్ అధికారులు. మదన్ రెడ్డి ఆరోపణలపై డీజీపీ స్థాయి అధికారితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పు ఎవరిదైనా కఠినమైన యాక్షన్ తీసుకోవాలన్నారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి చెవిరెడ్డికి ముడుపులు అందాయన్నది నిజమన్నారు సిట్ అధికారులు. లిక్కర్ కేసులోనే కాదు, చాలా కేసుల్లో చెవిరెడ్డి నిందితుడిగా ఉన్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. ఆయనకు చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు ఆయన. ఇప్పుడు ఎవరు చేసిన తప్పు ఒక సిట్ అనేది ఇదొకటే కదా, అన్నిటికీ వేశారు కదా. మద్యానికి వేశారు, తిరుమల వెంకటేశ్వర స్వామికి వేశారు. రాబోయే కాలంలో దొంగ ఓట్లు కూడా వస్తారు, ఫేక్ ఓట్స్ కూడా దొంగ వస్తారు తొందరలో. మరోవైపు లిక్కర్ కేసులో 7 నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది.